హాయ్ ఫ్రెండ్స్, విష్ణు సహస్రనామంలో మనము 30వ నామానికి చేరుకున్నామండి. నిధిర వ్యయ. ఓం అవ్యయాయ నిధయే నమః. నాశనం లేని నిధి అని శబ్దార్థము. నిధి అనగా విలువైన వస్తు సముదాయాలన్నీ ఒక చోట పెట్టే స్థలాన్ని నిధి అంటారండి. భగవంతుడు ఇక్కడ అవ్యయ నిధిగా, అవ్యయ అనేది నిధికి విశేషణంగా వాడారు. అవ్యయ నిధి అంటే నాశనం లేని నిధి అని అర్థం. భగవానుడు ప్రళయకాలమున భక్తుల్ని తనలో లయం చేసుకుంటాడని అవ్యయ నిధిగా పిలువబడుచున్నాడు. మరియు భక్తుల రక్షణార్థము నాశనం లేనివాడు కాబట్టి మళ్ళీ అవతరించవచ్చని చెప్పబోతున్నాము. అది వచ్చే నామంలో తెలియజేస్తాము. ఓం అవ్యయాయ నిధయే నమః. మరో నామంతో కలుసుకుందాం. బై.